హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సండే అండి. రేపు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్కి వెళ్తున్నారు కదా. చాలా కొంచెం ఈరోజంతా టెన్షన్గా ఉంటారు పిల్లలందరూ. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు నాన్న. ఎందుకంటే మీరు మొట్టమొదటిగా పబ్లిక్ ఎగ్జామ్ని రాస్తున్నారు కాబట్టి కొంచెం మీకు ఆ ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది. అవసరం లేదు. కొంచెం భయపడ్డారు అంటే మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హ్యాపీగా డేర్గా వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయండి అందరూ. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు పేపర్ని అయితే మస్ట్ అండ్ షుడ్ బి చదవాలండి. చదివితేనే మనకు ఫస్ట్ అవగాహన వస్తుందన్నమాట. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేది రాయాలి అనేది అవగాహన రావాలి అంటే కంపల్సరీ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ను చదవాలి. ఇది మాత్రం పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏంటంటే క్వశ్చన్ని చూసి వెంటనే ఆన్సర్ రాయడానికి ప్రయత్నిస్తారు. అలా కాదు. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేటువంటిది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అన్ని పేపర్స్ కూడా అంతే, ఆల్ సబ్జెక్ట్స్ కూడా అంతే అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ని మనం అర్థం చేసుకుని అటెంప్ట్ చేయాలి. కాబట్టి మీరు చక్కగా ఆనందంగా ఉత్సాహంగా రాయాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా 10th క్లాస్ బిడ్డలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. మీ లతా శ్రీనివాస్.